Hi friends, welcome back to our channel Sandeep English World. In today's video, you are going to learn about some examples regarding the sentences in the passive voice. ఇప్పటి వరకు మనం టెన్సెస్ గురించి నేర్చుకున్నాం. అవే టెన్సెస్లో ఉపయోగిస్తూ ప్యాసివ్ వాయిస్లో మనం తెలుగులో కూడా ఈ ప్యాసివ్ వాయిస్ ఉపయోగిస్తూ ఉంటాం. నువ్వు ఆ కుర్చీలో కూర్చో అంటే ఆ కుర్చీ ఇరిగిపోయింది అంటారు. ఎందుకు కూర్చోవట్లేదు అంటే కుర్చీ ఇరిగిపోయింది. సంథింగ్ హ్యాపెన్ టు ద చైర్ వాజ్ బ్రోకన్ అని మనం ప్యాసివ్ వాయిస్లో చెప్పాల్సి వస్తుంది. సబ్జెక్టు ఏమి చేయదు, సబ్జెక్టుకి ఏదో అయితే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాం. సబ్జెక్టు ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే యాక్టివ్ వాయిస్ అని, ఆ సబ్జెక్టుకి ఏదో అయితే ప్యాసివ్ వాయిస్ అని మనం ఇంగ్లీష్లో చెప్తాం. ఇక్కడ మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది 12 టెన్సెస్లో అన్ని టెన్స్లకి ప్యాసివ్ వాయిస్ ఉండదు. 12 టెన్సెస్లో 8 టెన్సెస్కి మాత్రమే ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. 4 టెన్సెస్కి ప్యాసివ్ వాయిస్ ఉండదు. ఏమిటి ఆ 4 టెన్సెస్ అంటే ప్రజెంట్ టెన్స్లో 4వ టెన్సు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ టెన్స్లో 4వ టెన్సు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో 4వ టెన్సు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మరియు ఫ్యూచర్ టెన్స్లో 2వ టెన్సు ఫ్యూచర్ కంటిన్యూస్. ఈ 4 టెన్స్లకి ప్యాసివ్ వాయిస్ ఉండదు. అలా అని చెప్పి ఏ వర్బ్ పడితే ఆ వర్బ్ ఉపయోగించి దాన్ని ప్యాసివ్ వాయిస్లో చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. ఏ వర్బ్కి ప్యాసివ్ వాయిస్ ఉంటుందంటే ట్రాన్సిటివ్ వర్బ్కి మాత్రమే ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. ఏ వర్బ్ అయితే ఆబ్జెక్ట్తో ఫాలో అవుతుందో దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అని, ఏ వర్బ్ అయితే ఆబ్జెక్ట్తో ఫాలో కాదో దాన్ని ఇంట్రాన్సిటివ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ మ్యూజిక్. ఐ లైక్ మ్యూజిక్. ఇక్కడ నేను లైక్ చేస్తున్నా. ఏమిటి? మ్యూజిక్. ఈ లైక్ అనే వర్బ్ వెంటనే ఆబ్జెక్ట్తో ఫాలో అయింది. దీన్ని ఈ వర్బ్ని మనం ట్రాన్సిటివ్ వర్బ్ అంటున్నాం. అలా ఏ వర్బ్ అయితే ఆబ్జెక్ట్తో ఫాలో అవుతుందో ఆ వర్బ్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటున్నాం. అలాంటి వాటినే ప్యాసివ్ వాయిస్లో మార్చగలం. అలా కాకుండా ఐ సిట్ ఆన్ ద చైర్. ఐ సిట్ ఆన్ ద చైర్. దీంట్లో నేను కూర్చున్నా. ఎక్కడ కూర్చున్నాను? ఆన్ ద చైర్. వెంటనే ఆబ్జెక్ట్ అలా మధ్యలో ప్రిపోజిషన్ వచ్చింది. అలా ఏ వర్బ్ అయితే ఆబ్జెక్ట్తో ఫాలో కాదో ఏదో ఒక ప్రిపోజిషన్తో ఫాలో అవుతుందో దాన్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. అలాంటి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ని ప్యాసివ్ వాయిస్లో చెప్పకూడదు. సరే, ఇక్కడ మనం గ్రామర్లోకి వెళ్ళలేదు. ఒకే ఒక ఫార్ములాతో ప్యాసివ్ వాయిస్ కి బాగా గుర్తుపెట్టుకోవచ్చు. సబ్జెక్ట్ ప్లస్ బీ ఫార్మ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ముందు సబ్జెక్టు, వెంటనే బీ ఫాము, తర్వాత వర్బ్ యొక్క 3వ రూపము ఉపయోగించాము అంటే అంతవరకు ప్యాసివ్ వాయిస్ వచ్చింది. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్కి ఏదో అయిందన్నమాట. Subject is the receiver of the action. Something is done to the subject. కాకపోతే ఈ బై ప్లస్ ఆబ్జెక్ట్ అనేది అది ఇంపార్టెంట్గా మనం స్పీకర్ ఫీల్ అయితే చెప్పొచ్చు, లేకపోతే అవసరం లేదు. చూడండి, let us have a glance at some examples. I am guided by my parents. నేను మా పేరెంట్స్ చేత గైడ్ చేయబడుదును. I am guided. ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 అది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా గుర్తుపెట్టుకోవడానికి బీ ఫామ్ V3. మనం ఏదైనా ఒక సెంటెన్స్లో బీ ఫాము తర్వాత వర్బ్ యొక్క 3వ రూపం ఉందంటే అక్కడ ఉన్న సబ్జెక్ట్కి ఏదో అవుతుంది. ఈ డిఫరెన్స్ తెలియక చాలామంది యాక్టివ్ వాయిస్లో చెప్పాల్సిన చోట ప్యాసివ్ వాయిస్లో చెప్తుంటారు. ఐ షల్ సస్పెండ్ యూ. నేను నిన్ను సస్పెండ్ చేస్తా అని అనటానికి బదులుగా ఐ షల్ బి సస్పెండెడ్ యూ అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఐ షల్ బి సస్పెండెడ్ అంటే నేను సస్పెండ్ అవుతాను అన్నారు. అలా ఏదో ఒక సస్పెండ్ అని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు. మన యొక్క మీనింగ్ రివర్స్ అయిపోతుంది. మనం చెప్పాలనుకున్న దానికి భిన్నంగా వచ్చేస్తుంది. సో వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ద యూసేజ్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. బుక్స్ ఆర్ సోల్డ్ హియర్. పుస్తకాలు అమ్మబడును. బై హూమ్ ఇట్ ఈస్ అన్ఇంపార్టెంట్. అందుకనే ఈ బై ప్లస్ ఆబ్జెక్ట్ మనం చూడాలా. ఇంపార్టెంట్ అనుకుంటే చెప్పొచ్చు, లేకపోతే చెప్పనవసరం లేదు. ద న్యూస్ ఈజ్ రెడ్ బై రఘు. వార్తలు రఘు చేత చదవబడును. 1000 ఈజ్ కలెక్టెడ్ పర్ హెడ్.
ఒక్కొక్కరి దగ్గర 1000 వసూలు చేయబడును. 1000 రూపీస్ ఈజ్ కలెక్టెడ్, వసూలు చేయబడును. We are given freedom in the classroom. మాకు క్లాస్ రూమ్లో స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. We are given, మాకు ఇవ్వబడుతుంది, మేము ఇవ్వడల్లా, మాకు ఇవ్వబడుతుంది. I am popularly known as టీవీ సార్. I am known as, నేను ఇలా పిలువబడుతున్నా. పాపులర్లీ known as, బాగా ఎక్కువ ఫేమస్ అన్నట్టు, బహుళ ప్రసిద్ధి చెందాను, నేను టీవీ సార్గా బహుళ ప్రసిద్ధి. గుడ్ మార్క్స్ ఆర్ సెక్యూర్డ్ బై హర్, మంచి మార్కులు ఆమె చేత సంపాదించబడును. ఇక్కడ గుడ్ మార్క్స్ అనే సబ్జెక్ట్ ఏదో అవుతుంది. గుడ్ మార్క్స్ గుడ్ మార్క్స్ సంపాదించబడుతున్నాయి. గుడ్ మార్క్స్ ఆర్ సెక్యూర్డ్. మచ్ ఆఫ్ యువర్ టైమ్ ఈజ్ వేస్టెడ్, నీ యొక్క చాలా సమయం వృధా కాబడుతున్నది. ద దోస ఈజ్ ఓవర్ డన్ ఆర్ రోస్టెడ్ బ్యాడ్లీ. దోశ అంటే అట్టు, ఈజ్ ఓవర్ డన్, మాడిపోయినది, దోశ మాడిపోయింది, దోశకి ఏదో అయింది. లేదా దోశ ఈజ్ రోస్టెడ్ బ్యాడ్లీ, బాగా మాడిపోయింది. ఇంగ్లీష్ ఈజ్ టాట్ వెల్ బై సందీప్ సార్. ఇంగ్లీష్ ఈజ్ టాట్, ఇంగ్లీష్ నేర్పబడును. బై హూమ్, బై సందీప్ సార్. హౌ, వెల్. ఇలా సబ్జెక్టుకి ఏదో అయితే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాం. సబ్జెక్టు రిసీవర్ ఆఫ్ ది యాక్షన్గా ఉంది. సంథింగ్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్ అంటే దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో చెబుతున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ వర్బ్ ఒక యాక్షన్ చేస్తూ ఉంటుంది ఎక్కడైనా సరే, కానీ ఆ సబ్జెక్ట్ ఏం చేస్తుందో తెలియజేస్తే అది యాక్టివ్ వాయిస్, సబ్జెక్ట్కి ఏమైందో తెలియజేస్తే ప్యాసివ్ వాయిస్. దిస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ యూ, ఇది నీకు ఉద్దేశించింది కాదు. యు ఆర్ నాట్ సైటెడ్ నవ్ ఏ డేస్. యు ఆర్ నాట్ సైటెడ్, నువ్వు కనపట్టలేదు. యు ఆర్ సైటెడ్, యు ఆర్ సీన్, నువ్వు కనపట్టలేదు అంటే నాట్ పెట్టావు అంతే. యు ఆర్ సీన్, యు ఆర్ సైటెడ్, నువ్వు కనపడుతున్నావు. యు ఆర్ నాట్ సైటెడ్, కనపట్టలేదు. ఈ మధ్య నువ్వు కనపట్టలేదే అంటానికి యు ఆర్ నాట్ సైటెడ్ నవ్ ఏ డేస్. ద మ్యాచ్ వాజ్ వన్ బై ఇండియా, ఆ మ్యాచ్ గెలవబడింది. బై హూమ్, బై ఇండియా. ఇక్కడ ఇప్పుడు దాకా యామీజ్ ఆర్ చెప్పాం. యామీజ్ ఆర్ ప్లస్ V3 ఉపయోగించామంటే మనం ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడుతున్నాం అన్నమాట. అలా కాకుండా పాస్ట్ టెన్స్ బీ ఫార్మ్స్ అయినా వాజ్, వర్ ప్లస్ V3 అంటే పాస్ట్ టెన్స్లో మాట్లాడుతున్నాం అన్నమాట. ద మ్యాచ్ వాజ్ వన్ బై ఇండియా, సింపుల్ పాస్ట్లో మాట్లాడుతున్నాం. ఆల్ హర్ ప్రాబ్లమ్స్ వర్ సాల్వ్డ్, ఆమె యొక్క అన్ని సమస్యలు నెరవేర్చబడ్డాయి. He was dismissed from the party, అతడు పార్టీ నుంచి తొలగించబడ్డాడు. He was dismissed from the party on the grounds of anti-party activities. ఏ గ్రౌండ్స్ మీద అంటే ఏ కారణం చేత అంటే ఇక్కడ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు అన్న సెన్స్లో. రాజీవ్ గాంధీ వాజ్ అసాసినేటెడ్, రాజీవ్ గాంధీకి ఎదురైంది. రాజీవ్ గాంధీ వాజ్ అసాసినేటెడ్, he was killed, he was murdered on some political grounds. రాజకీయ హత్యని అసాసినేషన్ అంటారు. she was admitted to a hospital, ఆమె ఒక ఆసుపత్రిలో చేర్చబడినది. something happened to her. the hall tickets were dispatched, hall tickets పంపించబడ్డాయి. dispatch, we can write the spelling for the word dispatch as DES or DIS, both are accepted. The question paper was leaked, ప్రశ్నాపత్రం లీకేజీకి గురైనది, ప్రశ్నాపత్రం ముందుగానే వెల్లడైనది. సంథింగ్ హ్యాపెన్ టు ద క్వశ్చన్ పేపర్. ద న్యూ ఇయర్ డే వాజ్ సెలబ్రేటెడ్, నూతన సంవత్సరపు దినము బాగా పండుగలాగా జరుపుకోబడినది. ఐ షల్ బి గివెన్ ప్రయారిటీ, నాకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వాజు యామీదార్లు ఉపయోగిస్తే ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడుతున్నట్టు, వాజు వేర్ ఉపయోగిస్తే పాస్ట్ టెన్స్లో మాట్లాడుతున్నట్టు. అలా కాకుండా షల్ విల్ వచ్చిందంటే పక్కన బీ ఫామ్ వస్తుంది ప్యాసివ్ వాయిస్లో. ప్రతి ప్యాసివ్ వాయిస్లో బీ ఫామ్ ఉంటుందని చెప్పి మేము ఒకే ఒక ఫార్మ్యులా చెప్పాం. సబ్జెక్ట్ తర్వాత బీ ఫామ్ V3 అన్నాం. మరి ఇక్కడ ఫ్యూచర్ టెన్స్లో తెలియజేసేటప్పుడు షల్ లేదా విల్ తర్వాత బి. ఆ షల్ విల్లే కాదు, షల్ బి, విల్ బి కాదు, కెన్ బి, కుడ్ బి, మే బి, మైట్ బి, మస్ట్ బి, ఆట్ టు బి,
ఇవన్నీ కూడా ఇంప్లాయిడ్ ఫ్యూచర్ లాగా భావించాలి. ఐ షల్ బి గివెన్ ప్రయారిటీ, నాకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. యూ విల్ బి సెలెక్టెడ్ ఫర్ ద జాబ్, నీవు ఆ ఉద్యోగానికి ఎంపిక కాబడతావు. ఇలా ముందున్నటువంటి సబ్జెక్ట్కి ఏదో అయితే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాము. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. ద టైం టేబుల్ విల్ బి సర్వ్డ్, టైం టేబుల్ పంపించబడుతుంది, సర్వ్ చేయబడుతుంది, ఫ్యూచర్ టెన్స్ అన్నట్టు. దే విల్ బి ఇన్వైటెడ్ టు ద పార్టీ, వారు పార్టీకి ఆహ్వానించబడతారు. ఇట్ క్యాన్ బి కరెక్టెడ్ ఈజీలీ, అది తేలికగా సరిచేయబడగలదు. ప్రతి సెంటెన్స్లో మీనింగ్ అక్కడ ఉన్న సబ్జెక్ట్కి ఏదో అవుతుందన్నమాట. ఇక్కడ విల్లు బోలుగా కెన్ను కుడ్డు ఏమొచ్చినా సరే అది ఇంప్లాయిడ్ ఫ్యూచర్గా భావించాలి. ఇంజస్టిస్ వోంట్ బి డన్ టు యూ, వోంట్ బి మీన్స్ విల్ నాట్ బి. ఇంజస్టిస్ వోంట్ బి డన్ టు యూ, నీకు అన్యాయం జరగబడదు. ద సిచ్యువేషన్ విల్ బి కంట్రోల్డ్, పరిస్థితి అదుపు చేయబడుతుంది. హాలిడేస్ మే బి గివన్, సెలవులు ఇవ్వబడవచ్చు. ద పూర్ షుడ్ బి హెల్ప్డ్ బై ద రిచ్, పేదవారు ధనికుల చేత సహాయం చేయబడాలి. ద క్లోత్స్ ఆర్ బీయింగ్ ఐరన్డ్, బట్టలు ఇస్త్రీ చేయబడుచు ఉన్నవి. ఇక్కడ బీయింగ్ వచ్చిందంటే అది కంటిన్యూస్ టెన్స్. యా మీద ఆరు బీయింగ్ వస్తే ప్రెజెంట్ కంటిన్యూస్, వారు వర్ బీయింగ్ వస్తే పాస్ట్ కంటిన్యూస్. ద ఫ్లోర్ ఈజ్ బీయింగ్ క్లీన్డ్, నేల శుభ్రం చేయబడుచు ఉన్నది. ద బిల్డింగ్ వాజ్ బీయింగ్ రిపేర్డ్, భవనము రిపేర్ చేయబడుచు ఉన్నది. సమ్ ప్రాబ్లమ్స్ వర్ బీయింగ్ క్రియేటెడ్, కొన్ని సమస్యలు సృష్టించబడుతూ ఉన్నాయి. అవర్ ఎగ్జామ్స్ హ్యావ్ బీన్ పోస్ట్పోన్డ్, మన పరీక్షలు వాయిదా వేయబడ్డాయి. ఇక్కడ హ్యావ్, హ్యావ్, హ్యాడ్ ఇవి కనపడితే బీన్ అనే బీ ఫామ్ వస్తుంది. ఆ హ్యావ్ హ్యాజ్ కనపడిందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో మాట్లాడుతున్నాడు. అవర్ ఎగ్జామ్స్ హ్యావ్ బీన్ పోస్ట్పోన్డ్, పరీక్షలు వాయిదా వేయబడ్డాయి. అవర్ టూర్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్, హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ అండర్లైన్ చేయాలి. టూరు రద్దు కాబడినది. షీ హాస్ బీన్ అపాయింటెడ్ అ టీచర్, ఆమె ఒక టీచర్గా నియమించబడినది. లెట్ ఇట్ బి టేకెన్, ఇది ఒక స్టైల్. లెట్తో కొన్ని ప్యాసివ్ కన్స్ట్రక్షన్స్ సింపుల్గా అడ్వైస్ చేయడానికి ఎక్కువగా ఇదొక స్టైల్. లెట్ ఇట్ బి టేకెన్, టేక్ ఇట్ అంటానికి బదులుగా లెట్ ఇట్ బి టేకెన్, అది తీసుకోబడనివ్వు. లెట్ ఇట్ బి ఫినిష్, అది పూర్తి కాబడనివ్వు. లెట్ ఎ కేస్ బి రిజిస్టర్డ్, ఒక కేసు రిజిస్టర్ కాబడనివ్వండి. ఇన్ ద సెన్స్ లెట్ ఎ కేస్ బి రిజిస్టర్డ్ అగెన్స్ట్ సో అండ్ సో. యు ఆర్ రిక్వెస్టెడ్ టు వెయిట్, నీవు నిరీక్షించవలసిందిగా కోరబడుచున్నావు. యు ఆర్ రిక్వెస్టెడ్ టు వెయిట్ ఫర్ అ వైల్. యు ఆర్ ఆర్డర్డ్ టు గో హోమ్, నీవు ఇంటికి వెళ్ళవలసినదిగా ఆజ్ఞాపించబడుతున్నావు. యు ఆర్ ఆస్క్డ్ టు సిట్ దేర్, మిమ్మల్ని అక్కడ కూర్చోమని అడగబడుతున్నారు. యు ఆర్ అడ్వైజ్డ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలని మీరు సలహా ఇవ్వబడుతున్నారు. ఇలా ఎన్నో ప్యాసివ్ కన్స్ట్రక్షన్స్ ఒకటే ఒక ఫార్ములాతో. సబ్జెక్ట్ బీ ఫామ్ V3, బై ప్లస్ ఆబ్జెక్ట్. ఈ బై ప్లస్ ఆబ్జెక్టు మనం ఇంపార్టెంట్ అనుకుంటే చెప్పడం, లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. In most of the sentences written here, you don't find by plus object because I feel that it is unimportant. Passive voice అంటేనే అక్కడ యాక్షన్కి ప్రాధాన్యత ఉన్నది. ఆ వర్బ్ ఏం జరుగుతుంది, ఏం జరగబడుతుంది అన్నదానికి మనం ప్రాధాన్యతనిస్తాం. దాన్ని ఎక్కువగా మనం న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో ప్యాసివ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్లో ప్యాసివ్ వాయిస్ ఉంటాయి. లేకపోతే ఒక బ్యాంకు లేదా కొన్ని ప్రదేశాలకు వెళితే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంటాయి. మనం మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. ఐ ప్లే, నేను ఆడతాను. ఐ షల్ బి ప్లేడ్, నేను ఆడబడతాను. డిఫరెన్స్ ఉన్నది. ఐ ఈట్, నేను తింటా. ఐ యామ్ ఈటెన్ అంటే నేను తినబడతాను. ఇలా ఆ డిఫరెన్స్ అనేది గమనించాలి. అండ్ ఈ వీడియో కనుక మిమ్మల్ని సంతృప్తి పరిస్తే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఒక్కసారన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ వాచింగ్.